హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సాంబార్ పెట్టుకుందాం. దానికి మనం పప్పు గడి కుక్కర్లో పెట్టేసి క్యారెట్, మిర్చి, టమాటో, బీన్స్, బెండి, ఆలు, ములక్కాయలు, ఉల్లిపాయలు అన్నీ కోసుకొని కొద్దిగా అంత చింతపండు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకోండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ములక్కాయలు ముందుగా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటాలు, మిగిలిన కూరగాయలు వేసేసి కొద్దిగా అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వేగాక అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని చింతపండు పులుసు పోసుకోండి. అది కొంచెం వాటర్ కూడా పోసుకొని కొద్దిగా వేడవుతుందన్న టైంలో ధనియాల పొడి, మిరియాల పొడి, సాంబార్ పొడి, మిరియాల పొడి అంటే కొంచెమే, జీలకర్ర పొడి, సాంబార్ పొడి ఉంటే వేసుకొని బాగా మరగనిచ్చేయండి. ఇక అంతే గాయస్, బాయ్. మీకు నచ్చితే చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్, ఇక ఉంటాను.